నిన్నే పెళ్లాడుతా హీరో నాగార్జున టబులతో చాలా అందంగా తెరకెక్కించారు. తన బంధువుల ఇంటికి వచ్చిన టబు ఆ బంధువులు స్నేహంగా ఉండే మరో కుటుంబంలో నాగార్జునను చూసి మనసు పారేసుకోవటం, ఇద్దరు కుటుంబాల్లో ఒప్పుకున్న అసలైన వ్యక్తి టబు తండ్రి యాక్సెప్ట్ చేయకుండా కూతుర్ని తీసుకుని వెళ్ళిపోవడంతో ఇద్దరి మధ్య నడిచే విరహ వేదన చివరికి ఎలా తమ ప్రేమను గెలిపించుకున్నారనేది డైరెక్టర్ అద్భుతంగా తెరకెక్కించారు. ఇక నెంబర్ 2 ఖడ్గం. దేశభక్తి నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా ఎన్నిసార్లు చూసినా బోర్ కొట్టదు. శ్రీకాంత్, రవితేజ ప్రధాన పాత్రలో నటించగా వారిలో ఉండే దేశభక్తిని హైలైట్ చేస్తూ ఒక ఉగ్రవాదిపై ఎలా తిరగబడ్డారో అన్నది ఆకట్టుకుంటుంది. అలాగే ఫ్లాష్ బ్యాక్లో వచ్చే లవ్ సీన్స్తో కమర్షియల్గా చూపించి మంచి సక్సెస్ అందుకున్నారు డైరెక్టర్. ఇక నెంబర్ 3 కృష్ణవంశీ నుండి వచ్చిన మరో అద్భుతమైన సినిమా మురారి. మహేష్ బాబు తన బంధువుల అమ్మాయి అయిన సోనాలి బింద్రే ఒకరినొకరు ప్రేమించుకోవటం, అయితే జాతకాల ప్రభావం వలన మహేష్ బాబు చనిపోతాడని ఆ ఇంటి పెద్దావిడ ఎలా వీరి కోసం తన ఆత్మత్యాగం చేయాల్సి వచ్చిందో, ఇలా మొత్తంగా ప్రేమకి నమ్మకానికి మధ్య కొనసాగుతుంది ఈ సినిమా. ఇక నెంబర్ 4 గులాబీ. జేడి చక్రవర్తి హీరోగా నటించిన ఈ సినిమా కృష్ణవంశీ డైరెక్టర్గా తొలి సినిమా. హైదరాబాద్ నుండి అమ్మాయిల్ని దుబాయ్కి స్మగ్గిల్ చేసే ఒక గ్యాంగ్కి సంబంధించిన కథతో ఈ సినిమాని తెరకెక్కించారు. జేడి మహేశ్వరిల పేరు విశేషంగా ఆకట్టుకుంటుంది. ఇక నెంబర్ 5 అంతఃపురం. సౌందర్య, సాయి కుమార్ ప్రేమించి పెళ్లి చేసుకుని ఒక బిడ్డకి జన్మనిచ్చాక అనుకోకుండా తన కుటుంబానికి ఆపద ఉందని తెలిసిన సాయి కుమార్ ఇండియాకి బయలుదేరి తన ఊరికి రావటం, ఆ తర్వాత ఆ ఊరిలో చనిపోవటం, ఆ మనవుణ్ణి తనతో ఉంచుకునేందుకు సాయి కుమార్ తండ్రి ప్రకాష్ రావు చేసే ప్రయత్నాలు, అలాగే కొడుకుని తీసుకొని ఇండియాని వదిలి వెళ్ళిపోవాలని తల్లి సౌందర్య చేసే ప్రయత్నాలు, వీరిద్దరి మధ్య జగపత్ బాబు, ఇలా ఫుల్ యాక్షన్ అండ్ సస్పెన్స్తో కొనసాగుతుంది సినిమా. ఇక నెంబర్ 6 చందమామ. కృష్ణవంశీ గారు ఒక అందమైన కుటుంబాన్ని, అంతే అందమైన ప్రేమికుల మనస్సును ఎంత అందంగా చూపించవచ్చు అంత అందంగా చూపించారు ఈ సినిమా ద్వారా. ఇక నెంబర్ 7 రాఖీ. జూనియర్ ఎన్టీఆర్ నటించిన ఈ సినిమా తన చెల్లెలికి జరిగిన అన్యాయంపై, అత్తామామలపై హీరో ఎలా పగ తీర్చుకున్నాడో, అందుకు సహకరించిన వారిని ఎలా అంతమొందించాడో, అలాగే అభాగ్యులైనటువంటి ఆడపిల్లలకి సోదరుడుగా ఇతను ఎలా నిలబడ్డాడు, దానికోసం చేసిన పోరాటం ఒక రేంజ్లో చూపించారు డైరెక్టర్. ఇక నెంబర్ 8 మహాత్మా. ఒక చెడ్డవాడిని సైతం తన మార్గంకి, వ్యక్తిత్వానికి ఆకర్షించే శక్తి మహాత్ముడైన గాంధీజీకి ఉంది అని కృష్ణవంశీ నమ్మి ఇష్టపడి చేశారు ఈ సినిమా. ఈ పాత్రకి 100% న్యాయం చేకూర్చారు హీరో శ్రీకాంత్. ఇక నెంబర్ 9 గోవిందుడు అందరవాడేలే. విడిపోయిన కుటుంబాన్ని కలపడానికి హీరో రామ్ చరణ్ చేసే ప్రయత్నం, ఆ క్రమంలో కాజల్ అగర్వాల్, రామ్ చరణ్ మధ్య లవ్ ట్రాక్, ఇంకా శ్రీకాంత్ యాక్టింగ్ విశేషంగా అలరుస్తాయి. ఇక నెంబర్ 10 ఆఖరిగా చెప్పుకుంటున్నాం శ్రీ ఆంజనేయం. అమాయకుడైన నితిన్కి ఆంజనేయుడు కనిపించడం, అతని జీవిత లక్ష్యం చూపించడం, అలాగే హీరోయిన్ చార్మి, నితిన్ వీళ్ళ మధ్య వచ్చే సీన్స్ విశేషంగా అలరుస్తాయి.